అందరికీ నమస్కారం. నిఖిల్ గారికి వెల్కమ్ సార్. అండ్ ఫస్ట్ విత్ థ్యాంక్స్ టు మైత్రి మూవీస్ వాళ్ళకి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్కి. నేను ఒకటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సబ్జెక్ట్ను నమ్మినవాడు స్టార్స్ కోసం వెతుక్కోడు, కళాకారులను వెతుక్కుంటాడు. ఈ స్టేజ్ అంతా ఉన్నటువంటి ఒక ప్లేస్ని ఎంత గొప్పగా డిజైన్ చేశాడో మీకు తెలుస్తుంది. మేము ఒక 10 రోజులు మాత్రమే వర్క్ చేసాము. ఆ 10 రోజుల్లో ఒక డస్ట్ ఏరియా, ఒక 4 గదులు ఉన్నటువంటి ఒక చిన్న ప్లేస్. ఆ చిన్న ప్లేస్ లోపల తన యొక్క విజన్, డైరెక్టర్ యొక్క విజన్ ఎంత గొప్పగా ఉందో అనేది మీరు చూస్తారు. విషయం ఏంటంటే, సబ్జెక్ట్ని తీక్షణంగా చదువుకున్న వాడు చాలా గొప్పగా తక్కువ బడ్జెట్లో అనుకున్నది సాధించడానికి ఎవరిని పెట్టుకుంటే, ఎలాంటి వారిని పెట్టుకుంటే నైపుణ్యంతో తన యొక్క ఊహను పండిస్తాడనేది దర్శకుడిగా అతని యొక్క నైపుణ్యం అనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. తెలుగు ఇండస్ట్రీకి ఎక్కడో పలానా పేరున్న దర్శకుడి దగ్గర పనిచేస్తే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఏదో చేస్తే వస్తున్నాయి. కానీ నిజాయితీగా చదువుకున్న వాడికి ఆపర్చునిటీ రావాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకే తన సబ్జెక్టు నమ్ముకొని దానిని అందంగా తీస్తున్నటువంటి ఒక ఆ నమ్మకంతో మమ్మల్ని అందరినీ పెట్టుకొని గొప్ప సినిమా తీస్తున్నారు. అదే నింద. దానికి బ్లెస్ చేయడం అనేది మైత్రి వాళ్ళు. ఇంకొక మెట్టు, ఇది మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించడానికి అన్నట్టుగా ఫాదర్స్ డే నాడే ఒక ఫాదర్కి కానుకగా ఇచ్చినట్టుగా ఒక మాట చెప్పినట్టుగానే ఈ సినిమాలో కూడా హీరో ఫాదర్కి మాట ఇస్తాడు. ఫాదర్ యొక్క మాటని ఒక గొప్ప పాజిటివ్గా ఉంటుంది. అది చెప్పొచ్చా? ఇది ఏం చెప్పట్లేదు, నేను ఏం చెప్పట్లేదు. అదర్వైజ్ మీరు నా మీద నిందలేయొద్దు. సో ఒక బాండేజ్కి సంబంధించినటువంటి వ్యవహారం, తన యొక్క పర్సనల్ లైఫ్ని కూడా సినిమాలో చూపించుకున్నారు. సో ఈ మాట ఎందుకంటున్నానంటే, సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, టెక్నిక్స్ నేర్చుకోవచ్చు, ఈస్థెటిక్స్ ఎవరికి నేర్చుకోవడానికి లేదు, అది స్వతహాగా రావాలి. ఆ ఈస్థెటిక్స్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి దర్శకుడు రాజేష్ గారు. దయచేసి చప్పట్లతోటి అలాంటి దర్శకుడిని ఇస్తే మంచి కళాకారులు, బాగా నైపుణ్యమైనటువంటి కళాకారులు అని చెప్పుకునే వాళ్ళకి పని దొరుకుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా నేను సినిమాలు చేస్తున్నాను. ఆఫ్టర్ బలగం ఐఎమ్ గెటింగ్ సో మెనీ ఆపర్చునిటీస్. బట్ నేను ఎదురు చూస్తున్నాను, నా రోల్ వస్తుందా. ఓ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక యోద్ధ ఎదురు చూస్తాడు, నాకు షాట్ పడుతుందా లేదని. కళాకారుడిగా ఒక షాట్ కోసం ఒక కెమెరా ముందు కోసం చూస్తుంటాడు. సో నైపుణ్యం ఉన్నటువంటి దర్శకులు వస్తే మంచి కళాకారులకు పని దొరుకుతుంది. సార్ మీలాంటి వాళ్ళు రావాలి, మాలాంటి వాళ్ళకి పని దొరకాలి, ప్రేక్షకులు మంచి కనువిందైనటువంటి ఒక వీక్షణంగా ఉండేటువంటి ఒక పిక్చర్ రావాలి. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ అలాగే